ఏ రకంగా తాను దిగజారుస్తూ అబద్ధాలతో అపవిత్రం చేస్తూ తాను ఏ రకంగా అయితే అడుగులు ముందుకు వేశాడో వాటికి సంబంధించిన అంశాల మీద కోర్టు కూడా మొటిక్కాయలు వేయాలి, ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారికి మొటిక్కాయలు వేయాలి అని మేము ప్రధానమంత్రి గారికి లేఖ రాశాం. కోర్టును సైతం ఆశ్రయించాం, సుప్రీంకోర్టును సైతం. సుప్రీంకోర్టు సైతం ఈ కేసు తాము వినేటప్పుడు వాళ్ళు జడ్జులుగా వాళ్ళు చేసిన బెంచ్ మీద వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ఎంత చంద్రబాబు నాయుడు గారిని తప్పులు పడుతూ వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి వినండి. సుప్రీంకోర్టు స్వయంగా జడ్జిలు ఆ చైర్ మీద కూర్చొని వాళ్ళు మాట్లాడిన మాటలు, అసలు ఆ నెయ్యి వాడలేదని టీటీడీ ఈఓ స్వయంగా చెప్పారు కదా. ఇది కాదు, మరి తర్వాత మాట్లాడతాం. అసలు ఆ నెయ్యి వాడలేదని టీటీడీ ఈఓ స్వయంగా చెప్పారు కదా. అలాంటప్పుడు ఆ లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? ఇవన్నీ ఈ పేపర్లలో, నేషనల్ మీడియాలో అన్నింటిలోనూ రిపోర్ట్ అయ్యాయి. అబ్జర్వేషన్స్ అన్నీ కూడా టీటీడీ చేసిన అబ్జర్వేషన్స్. ఎకనామిక్ టైమ్స్ దగ్గర నుంచి, హిందూ దగ్గర నుంచి, బిజినెస్ స్టాండర్డ్ దగ్గర నుంచి, నేషనల్ టీవీ ఛానల్స్, ఎన్డీటీవీ, ఇండియా టుడే దగ్గర నుంచి, టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ నౌ దగ్గర నుంచి ప్రతి ఛానల్లోనూ రిపోర్ట్ అయినటివి అబ్జర్వేషన్స్. అయినా ఒకసారి మళ్ళీ గుర్తు చేయడం కోసం అని చెప్పి నేను మళ్ళా చెప్తా ఉన్నా. అసలు నెయ్యి వాడనే లేదని టీటీడీ ఈఓ స్వయంగా చెప్పారు కదా. అలాంటప్పుడు లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? ఆధారాలు లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడతారు? ఒకవైపు విచారణ జరుగుతూ ఉండగా ఆ వాక్యాలతో సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా? తమ నివేదిక తప్పు కూడా కావచ్చు అని స్వయంగా ఎన్డీడీబీ రిపోర్ట్లోనే రాశారు కదా. ఎన్డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొకటే కాదు కదా, దేశంలో ఎన్నో ల్యాబ్లు ఉన్నాయి కదా. ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈఓ ప్రకటన ఉంది. కల్తీ నెయ్యి విషయంలో టీటీడీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. సీఎం చేసిన ప్రకటనలకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తుకు ఆదేశించినప్పుడు పదాల గారడి ఎంత మాత్రం అవసరం లేదు. వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు. వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు. ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్న వ్యక్తులకు ముటిక్కాయలు వేసేది కూడా ఆయనే వేస్తాడు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటే ఈ తప్పు చేసినాడు. తప్పు అని నీకే కాదు, సామాన్యునికి 6 ఏళ్ల పిల్లోనికి కూడా కనిపిస్తూ ఉంది, నీతో సహా. మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ, వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ, కావాలని దుర్బుద్ధితో రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం, దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై, నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి, నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఎక్కడ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతావు? అందరూ కోరుకునేది ఇదే కదా. స్పష్టంగా సిట్ ఏర్పాటు చేయమంది, ఇండిపెండెంట్గా సిట్ని ఏర్పాటు చేసి ఏం నిజం అనేది తేలాలన్నది మేము స్వాగతిస్తున్నాం. మాకు కూడా కావాల్సిన నిజం బయటకు రావాలన్నది.
అది అలాంటి విషయాల్లో కూడా ఈరోజు భయపడుతూ మళ్ళీ దాన్ని పొడిగించి రాజకీయం చేసే విషయంలో ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజలు కూడా అన్ని అబ్జర్వ్ చేస్తారు. నేనేమనుకున్నానంటే వాళ్ళు కోరిక ఇదే ఉంటుందేమో, ఇండిపెండెంట్గా సిట్ వేయాలన్న కోరిక బహుశా వాళ్ళ మీద ఒక నింద మోపిన తర్వాత వాళ్ళు ఏ తప్పు చేయకపోతే ఇలాంటి నిర్ణయాన్ని స్వాగతించాలి. ముందు పెట్టండి. ఈ నిర్ణయం వచ్చిన తర్వాత కూడా దాన్ని సిట్టు గిట్టు అని చెప్పి అవమానించే విధంగా మాట్లాడడం, లేకపోతే అది ఎందుకు ఇంకేం తేలుతుంది అనే ఆ విషయం మాట్లాడడం అని అంటే ఎక్కడో భయం కనిపిస్తుంది. వాళ్ళు ఏదో తప్పు చేశారన్నటువంటి మాట స్పష్టంగా తెలుస్తుంది.